సుశాంత్ కేసులో నేను నిర్దోషి అంటే నమ్మలేకపోయాను. రియా చక్రవర్తి కన్నీటి జ్ఞాపకాలు. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అతని ప్రేయసి రియా చక్రవర్తిపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. డ్రగ్స్ కేసులో ఆమె పేరు బయటకు వచ్చింది. దీంతో రియా ఆమె సోదరుడిని అధికారులు అరెస్ట్ చేయడంతో ఒక దశలో ఆమె జీవితం తారుమారైపోయింది. సుశాంత్ కుటుంబం ఫిర్యాదుతో మొదలైన ఈ కేసు తర్వాత ఈడీ, ఎన్బీసీ, చివరకు సిబిఐ దర్యాప్తు చేసింది. అనేక ఆరోపణలు ఎదుర్కొన్న రియాకు చివరికి సిబిఐ నిర్దోషి అని క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే తాజాగా జరిగిన ఓ షోలో రియా మాట్లాడారు. ఆ సందర్భాల్లో ఆమె కన్నీటి జ్ఞాపకాలు పంచుకున్నారు. సిబిఐ నాకు నిర్దోషి అని చెప్పినప్పుడు నేను నమ్మలేకపోయాను. మీడియా ఎప్పుడు తప్పుడు కథనాలు వండి వారుస్తుంది. అందుకే మొదట నమ్మలేదు. నా న్యాయవాది ధృవీకరించిన తర్వాత నమ్మాను. ఆ రోజు మా ఇంట్లో అందరూ ఏడ్చేశారు. నేను నా సోదరుడిని కౌగిలించుకొని చాలాసేపు విలపించాను. నా తల్లిదండ్రులను చూసినప్పుడు మన జీవితాలు శాశ్వతంగా మారిపోయాయని గ్రహించాను అని రియా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజెంట్ ఈ మాటలు మరోసారి వైరల్ అవుతున్నాయి. 2020లో దాదాపు రియాను ఎన్సీబీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దాదాపు 28 రోజులు జ్యుడిషియల్ కస్టడీలో ఆమె ఉన్నారు. ఆ కాలం తన కుటుంబానికి తనకు చాలా కఠినమైనదని రియా గుర్తు చేసుకున్నారు. ఈ కేసు కారణంగా రియా నటిగా తన కెరియర్ లో భారీ ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. బాలీవుడ్ లో మంచి అవకాశాలు కోల్పోయారు. అయితే ఇప్పుడు రియా టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా మళ్ళీ తన కెరియర్ ను బిల్డ్ చేసుకుంటున్నారు.